అతను కాదు ఆనాడు లోకాల శంకరుడు ఏమనుకున్నాడు ఎండిది గొర్రెను పుట్టించినా బంగారు పొడలు నేను పుట్టించిన గాని భార్య పార్వతంతో సాధుడు నా భార్యతో అయితే లేదు సాధకుడు నా భార్యతో అయితే లేదు ఇలా ఎండిది గొర్రెను పుట్టించిన నేను ఉన్నా ఇలా దీనిని కాంతం అనుకునే వ్యర్థం చేసినట్టు ఉంటే ఎలా ఇస్తున్నారు లోకం నా మీద మన్నుతూ పోతారు కావచ్చు అనుకున్నాడు ఆనాడు లోకాల శంకరుడు అయ్యో ఎండికొండ మీద పైడికొండ మీద తన ఇద్దరు తమ్ముడు లేరా నా తమ్ముడు బ్రహ్మదేవుడు లేడా నా తమ్ముడు విష్ణుదేవుడు లేడా నా తమ్ముళ్ళ చేతి లోపల ఎండిది గొర్రెను పెడతా బంగారు పొడిని పెడతా సాదుకోరా తమ్ములారా సంపుకుంటారా పాపం రా తమ్ములారా సాదుకుంటారా సంపుకుంటారా తమ్ములారా నా తమ్ముల చేతులు పెడతానా అని బ్రహ్మదేవుడు విరుతున్నాడు గాజంగవయ్యా మీ వదిలే పార్వతమ్మ ఎండిది గొర్రెలు బంగారు పొడిని ఉట్టిమన్నాడు ఎండిది గొర్రెలు బంగారు పొడిని ఉట్టించినాక సాధుడు దాంతో అయితలేదు నా వెనుక తమ్ముడు నువ్వే కదా తమ్ముడా ఈ ఎండిది గొర్రె బంగారు పొడిని నీకు ఇస్తున్నా దీన్ని సాధుతావా సంపుతావా నీ ఇష్టము ఈ ఎండిది గొర్రె బంగారు పొడిని మంచిగా మేపుకొని రాపోరా అన్నందమందం లోపల ఏబ్రా బ్రహ్మదేవుడి చేతులు పెట్టిండు 2 వేరే పిల్లలు ఏబ్రా మా అన్న మనకు ఒక రాజ్యం మంది నెప్పుకొచ్చి నాకు చేతులు పెట్టినా అని బ్రహ్మదేవుడు ఏమి చేసాడు ఎండి కొండ మీద 2 వేరే పిల్లల ముందర ఎదుగుని బ్రహ్మదేవుడు కింద కూర్చుంటామంటే వండుతో చెప్పి లోకాల శంకరుడు ఏమి బ్రహ్మదేవుడు నవార్కుల పట్టమంచం ఎత్తుకున్నాడు ఒక చెట్టు కింద గొర్రె పిల్ల కొట్టి ఎవరు మంచం ఎదు పట్టుకుంటున్నావు అని మరి బ్రహ్మదేవుడు పట్టమంచం ఎత్తుకోని గొర్రె పిల్ల ముందర ఎత్తుకోని ఎటాడి పోతున్నాడు అడిగి లోపలికి రా రామ రామ సీతారామ
శంకరుడు కళ్ళతోడు కూర్చున్నాడు. నా తమ్ముడు బ్రహ్మదేవుడు ఎండిది కొన్ని పట్టుకొని బంగారు పొడలు పట్టుకొని అయ్యులోపల వెయ్య మేపులకు వెళ్ళిపోయింది. నా తమ్ముడు బ్రహ్మదేవుడు ఎండిది కొన్ని కాసిందా బంగారు పొడలు కాసేది జరుపుకున్నాను కానీ అర్థంగా తమ్ముడు బ్రహ్మదేవుడారా బ్రహ్మయ్య బంగారు పొడలు పట్టుకున్నాను లోపలికి వెళ్ళిపోయినావు మేపినావురా అటు బ్రహ్మదేవుడు అనుకుంటుండే పిల్లలు అవుతారు పల్లెలో కాదు పట్టిన అవుతారేమంటే మందలు పోతారా పోరు శంకర్తో అవతం చెప్తాను లోకాల శంకర్తో అవతం చెప్తాను బ్రహ్మదేవుడు మొదలు పెట్టుకోని అన్నయ్య శంకర శంకరం పోతుంటే మొత్తాన్ని గడకలో విడిచిపెట్టి చిన్న వరకుల పట్టమంతా వేసుకొని ఒక చెట్టు కింద నేను వండుకున్నావా అన్నయ్య పొద్దుగా దాకా అక్కడికి వెళ్ళి గొర్రె పిల్లలు కదలలేదు నా యొక్క తిరుగులు వేసి మళ్ళీ వచ్చేటప్పుడు మనం సాయంత్రం వెళ్ళలేదు పట్టమంతా ఎత్తుకొని గొర్రె పిల్లలు పట్టుకొని వచ్చి అంటున్నాడు బ్రహ్మదేవుడు ఖండాలు నవ్వకుండా పురుగు తిరిగిన వేరు మనకి కాలు పెట్టి ఆగలేదంటే మళ్ళా పోతారా పోరు అని చెప్పి ఆ బ్రహ్మదేవుడు మొదలు పెట్టుకొని శంకర్తో మనకు ఆ ముచ్చట చెప్పాడు. మరి నా యొక్క బ్రహ్మదేవుడు మనకు పోయిండు ఇక నేను మనకు పోతాను కదా శంకరుడు మరి అదే నవరకల్ల పట్టమంతా వెతుకున్నాడు. నవరకల్ల పట్టమంతకి ఎత్తుకొని ఎవరా ఒకనాడు మంది మనకు తెల్లారు లోపల మరి బ్రహ్మదేవుడు పోయిన గొర్రె పిల్ల కాడికి ఎవరైనా లోకల శంకరుడు పోతారా అని ఆ శంకరుడు గొర్రె పిల్ల విడుచుకొని మరి ఎట్లాడిగా పోతున్నాడు తమ్ముడు బ్రహ్మదేవుడు చెప్పినట్టుగా నేను మాత్రం అగడేమి ఎండిది గొర్రెలు తీసుకొని పోతా బంగారు పొడలు తీసుకొని పోతా రాని సంగమయ్యా లోకాల శంకరుడు నమ్మినాడ పోతే పుచ్చి గుర్రలైపోయినట్టుగా నెత్తి మీద 4 కాళ్ళ వరకు పట్టె కొంచెం నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎండిది గొర్రెని కోలుకోని బంగారు పొడలు కోలుకొని అడవి తొమ్మల 4 కాండ నడవకన్నా పురుషులు తిరిగి ఎండిది గొర్రెని మేపుకొని వద్ద బంగారు పొడలు మేపుకొని వస్తారా అని ఎండిది గొర్రె బంగారు పొడలు కొట్టుకొని అడవి తొమ్మల పట్టుకున్నాడు సంగమయ్యా నందానందనాము కుందవదనా ఇసురే చాయి గనందగమనా ఇసురే చాయి గనందగమనా ఇసురే చాయి గనందగమనా ఎండిది గొర్రె ఒకనాడు ఆవులేదాట ఒక కొండ మీదకి వెళ్ళి ఒక కొండ మీదకి తుంపుతుంది ఎండిది గొర్రె బంగారు పొడేలు అలనాడు లోకాల శంకరుడు చెప్పినట్టుగా లోకాల శంకరుని శక్తితోటి అలనాడు దేవుడు ఎండిది గొర్రెకు బంగారు పొడేలకు 360 పుట్ల బలం ఉండేదాట గొర్రెకు 360 పుట్ల బలము 360 పుట్ల బలం తోటి ఒక కొండ మీదకి ఒక కొండ మీద తుంపుతున్నది ఒక కొండ మీద ఒక కొండ మీద తుంపుతున్నది ఎండిది గొర్రె బంగారు పొడేలు పట్టేమంతా గట్లే ఉన్నది. ఒకనాడు గొర్రె మంది అవతలేదు అనుకున్నాడు గవనాడు దేవతంగమయ్యా 360 పుట్ల బలం తీసేసి 3 పుట్ల బలమే ఉంచిండు ఎండిది గొర్రెకో 360 పుట్ల బలం ఉంటే గొర్రె మంది ఆగబోదు అన్నాడు 360 పుట్ల బలం తీసేసిండు 3 పుట్ల బలమే ఉంచిండు. 3 పుట్ల బలం ఇచ్చే వరకల్లా పచ్చని కట్టున్న దగ్గర ఎత్తున్నదాట ఎండిది గొర్రె బంగారు పొడేలు. లోకాల శంకరుడు ఏమనుకున్నాడు ఎండిది గొర్రె బంగారు పొడేలు పచ్చని గడ్డున్న దగ్గర వేసుకుంటున్నది. అక్కడిక్కడ చూసేవారికి ఆడి లోపల అల్లనేరడి అల్వగారు పడుతున్నది. అల్లనేరడు అల్వ కింద నవాడుకోలే పట్ట మంచం వేసుకొని నవాడుకోలే పట్ట మంచంలో నేను వండుకుంటున్నా అని దేవతంగమయ్యా ఎండిది గొర్రె బంగారు పొడేలు ఇక్కడనే మెత్తున్నాయి అనుకున్నాడు. గానాడు లోకాల శంకరుడు నవాడుకోలే పట్ట మంచం మీద ప్రవహించుతున్నాడు దేవతంగమయ్యా దండివాడు సంగమయ్య కాదు నాయనా పట్ట మంచం మీద ఎప్పుడు పండుకున్నాడో లోకాల శంకరుడికి
ఉండేటి ఆట మాడ పట్టుకు మాదండగడా నల్లు నల్ల ఎడలు పందు పల్ల ఎడలు ఉన్నాయి ఆట నల్లు నల్ల ఎడలు పందు పల్ల ఎడలు మాడ పట్టుకున్నాయి మాదండి గడలు ఉన్నాయి లోకాల శంకరునికి వరకు వాళ్ళ పట్టమంచం మీద పడుకునే వారికల్లా ఆ పల్ల జడాన్ని పట్టమంచం మీదకి ధరల మీద పడ్డాయి ఆట పట్టె మంచం మీదకి ధరల మీద ఎప్పుడు వాళ్ళయో ఎండిది కొరే బంగారు పడలు ఏమి చేసినాయి పచ్చని గడ్డాన్ని కొని మేసుకుంటా అది వాళ్ళ నేడు అలవకాడికి వచ్చున్నాయి అయ్యా ఓ పెద్దలారా శంకరుని దగ్గరికి శంకరుడు కనుకనే లోకాల శంకరుడు పట్ట మంచం మీద ఎప్పుడు పట్టుకున్నాడు ఎండిది కొరేరా బంగారు పోడేరు నమ్మకం కొద్ది పండుకున్నందుకు నా పల్లెలు కొరికేసి బిడ్డలాల నా పల్లెలు కొరికేసి నా మాడ పట్టుకున్నా మా దండికి కొరికిరే అన్నాడు లోకాల శంకరుడు అని చేతి తీసుడు కొల్ల మీది పండ్ల మీద రాసే వరకల్లా మీది పండ్లు ఊసిపోతున్నాయట ఓ పెద్దలారా నా మాడ పట్టుకున్న మా దండిగడ కొరికేసినాయి మా దండిగడ లేకపోతే నాకు ఏడు కళలే ఉండబోవు అన్నాడు లోకాల శంకరుడు నేను రానున్న కళ్ళ కలియుల కలే దాపాల పుట్టవంతం ఉన్నది పెరగవంతం ఉన్నది కట్టె పట్టుకొని ఒక బాట కొండనాడు చేడు ఉన్నది గుట్టలు కొండలు కొలగిర్లు గుట్టవంతం ఉన్నాయి నా మాడ పట్టుకున్న మా దండిగడ ఉత్తగవద్దు నానున్న కళ్ళ కలియుగం లోపల మోయం కంటే గుట్టలు అల్లడు దేవదంగవయ్యా ఉట్టలన్నాడు దివిటి దివనార్తి పెట్టిండు ఇలా ఎండిది కొరని బంగారు పొడని సాధన నాతోని కాదు ఇలా పుట్టించినందుకు ఎండిది కొరని బంగారు పొడలు ఎక్కడన్నా దాచి పెడతాడు లోకాల శంకరుడు ఎండిది కొరని తీసుకొని బంగారు పొడని తీసుకొని అది కొల్లపురి పట్టడానికి పడబడి బాగా మంది కొడుకో కొల్లపురి పట్టణానికి పడబడి బాగా మందునా వల్ల పోయి ఇదే పుట్టల వరకు గొర్రె మందంతా అసిపెట్టాలనుకున్న దేవతంగమయ్యా ఎండిది గొర్రెలు పట్టుకున్నాడు బంగారు పొడలు పట్టుకొని ఈ కారణాల పుట్టల పడికి ఎండిది గొర్రెలు తోలుతా బంగారు పొడలు తోలుతా ఇదే పుట్టల కూడా దాచి పెడతానికి ఆనాడు లోకాల శంకరుడు వీడికడు బండారు పట్టిన ఆనాడు కారణాల పుట్ట మీద కొట్టేవాడు కల్లా పుట్టే కొమ్మలు ఏర్పడుతున్నాడు ఎండిది గొర్రెలు తీసిండు బంగారు పొడలు తీసిండు అదే కారణాల పుట్టల కూడా తోలుతున్నాడు ఈ నుర్రి కట్టూరి ఇత్తు వందుని సాగుబుట్టుకెళ్ళి సవలక్ష మంద కావాలి సాగుబుట్టుకెళ్ళి సవలక్ష మంద కావాలి ఈ నాలుగు కట్టాలి ఇరుతు వందాలి అని ఆ యొక్క ఎండిది గొర్రెలకు దివనార్తి పెట్టిండు బంగారు పొడలకు దివనార్తి పెట్టిండు ఒకనాడు కాకుండా ఒకనాడు ఎండిది గొర్రె బంగారు పొడ వేసుకుంటూ పుట్టలకి వెళ్ళి బయటకు వెళ్తే కావచ్చు అనుకున్నాడు కానాడు లోకాల శంకరుడు కొనికపోవు తీసిండు దర్వాజా చీరాలు వేసి పాలదాగ బొడ్డుకి తీసిండు దర్వాజాగా మార్చిండు పార్వతమ్మ ముక్కు ముక్కలు తీసి పుట్టకు తలుపు తాళమంట వేసిండు పార్వతమ్మ ముక్కు
కారణాల పుట్ట లోపల ఈ ఇంటిది కట్టది ఇరుతు పొందుతుంది కావచ్చు. కారణాల పుట్ట లోపల సమలేటి మందని కాస్తే జాన ఎవడు పుట్టాలి, మందని కాస్తే జాన ఎవడు పుట్టాలని లోకాల శంకరుడు ఛాతి మీద మైల తీసి దండ మీద కొట్టే వరకల్లా ఒంటికాడు భయన్న కొడుతున్నాడు. ఒక కాడు ఒక చేతితో ఒంటికాడు భయన్న కొడుతున్నాడు. అరే కొడక భయన్న నువ్వు మాత్రం కారణాల పుట్ట లోపల ఉన్నారా కొడక, ఎండిది గొర్రె బంగారు పడి కారణాల పుట్ట లోపల ఉన్నది. ఈనాడు కట్టాలి ఇరుతు వందాలి పుట్ట లోపల మందని కాయాలి కొడక అని భయన చేసి నా యొక్క కారణాల పుట్ట లోపల తోలిండు. మందలు పుట్టాలి మంద పోషమ్మ అని మంద పోసాని పుట్టించిండు. అదే కారణాల పుట్టలో తోలిండు. మరి కుక్కలేని మంద గుడ్డి మంద కుక్కలు అటువంటి ఒక కుక్కలేని మంద గుడ్డి మంద అవుతుంది కాబట్టి అని 7 కర్రెబొల్లి జాయిరాలు చేసిండు. 7 కర్రెబొల్లి జాయిరాలు చేసి అదే కారణాల పుట్టలో కూడా తోలి పుట్టకు తలుపు తాళం పెట్టిండు. శివదంగమయ్యా ఎండిది గొర్రె బంగారు పడేది కాదు అమ్మా, పుట్టలో కూడా తోలి ఎండి కొండకి వెళ్ళిపోయింది సంగమయ్యో సంగమయ్యా. సంగమయ్య ఎండి కొండకి వెళ్ళిపోని గాని కదే కారణాల పుట్టలో కూడా ఎండిది గొర్రె బంగారు పొడేలైనా గాని సావు పుట్టుకలేని సవలక్ష మంద దేవదేవుని మంద దేవుని గొర్రె మందరా కొడుకు ఇచ్చిరువని మంద ఈశ్వరు మంద మంద వెరగబట్టడమ్మా అమ్మడారా పుట్ట లోపల గొర్రె మంద ఎప్పుడు పెరుగుతున్నదో గాలి అడగలిగిన నల్లంగా నల్ల ఊసల దండలు గొర్రె మంద పెరుగుతున్నది. గదే కారణాల పుట్ట మీద రారాజు మళ్ళీ ఎట్టం పెట్టలేదా, ఎట్టం పెట్టి నువ్వు ఎట్టానికి అగ్గి కలిగి పెట్టారు కదా, అగ్గి నింగ 40 కారణాల పుట్ట లోపల పడుతున్నాయి. అదే కారణాల పుట్ట లోపల సవలేటి గొర్రె మంద మీద వరకు గొర్రె మంద కాలుతున్నది కూలుతున్నది. కోరి కలకాల గొర్రె మంద రామో రామో కలకాల గొర్రె మంద రామో రామో కన్నీరు ఇయ్యబట్టే రామో రామో చెప్పు